అంత బాగా తీసారా మారుతి గారు? సూపర్ అన్న, ప్రభాస్ ని కరెక్ట్ రేంజ్ లో వాడుకున్నారన్న ఫీలింగ్. అసలు ప్రభాస్ ని ఇలా చూపించాలని ఎలా అనిపించిందో అసలు ఒక్కొక్క డైలాగ్ ఎక్స్పెక్ట్ చేయలే ప్రభాస్ దగ్గర. మనం యాక్షన్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, లవ్ డైలాగ్స్ ఓకే అలాంటివి, ఇలాంటి డైలాగ్స్ అండ్ ప్రభాస్ భయపడడం ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఒక ట్రాన్స్ లోకి వెళ్తాం అన్న, కరెక్ట్ చూస్తే ఆ ట్రాన్స్ లోకి మనం వెళ్ళిపోయినాం అనుకో, మనం తీసుకొని వెళ్తారు కూడా వాళ్ళు. టూ ఎలా ఉంటుందో ఏమో, 2 కోసం వెయిట్ చేస్తున్నాం. 2 కోసం అంటే ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ లేదు కదా? లేదు, మేబీ 2లో ఉండొచ్చేమో. ఎక్స్పెక్ట్ చేసాం మేము కూడా ఓల్డ్ మ్యాన్ లుక్ వస్తుంది అని, ఒక సీన్ లో అయితే డెఫినెట్లీ వస్తుంది అనుకున్నాం. బట్ బ్యాక్ నుంచి చేతులు చూపిస్తారు కానీ ఫేస్ ఓల్డ్ మ్యాన్ లుక్ లేకుండే, ఒక్కటే కొంచెం డిసప్పాయింట్. అందరూ ప్రభాస్ గురించే మాట్లాడుతున్నారు, 3 హీరోయిన్లను పెట్టారు, ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. ఎవరు చూస్తారన్న, అక్కడ అంత పెద్ద కట్అవుట్ ఉంది, అసలు ఆయన అవసరం లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే హీరోయిన్స్ అవసరం లేదు. వెరీ గుడ్ హారర్ మూవీ, అంటే ఒక పెద్ద భయపడిపోయేంత హారర్ కాదు కానీ నాకైతే ప్రభాస్ మాత్రమే హిట్ అవుతారని అనిపిస్తుంది. ప్రభాస్ మాత్రమే హిట్ అవుతాడని నేనైతే అనట్లేదు. ప్రభాస్ చిరంజీవే. ప్రభాస్ అన్న, మొత్తం ప్రభాస్ నడుస్తుంది చూడండి. అవన్నీ ఉన్నాయి కదా, అదేదో వారణాసి ఉంది కదా ప్రభాస్. ఈ మొత్తం 2026 ప్రభాస్. ఓకే అవన్నీ వాళ్ళు ట్రై చేసి ఉంటారు కానీ ప్రభాస్ హారర్ ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది డెఫినెట్లీ. ఇంటర్వెల్ ముందు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు లాగ్ ఉండే, ఇంత ఎమోషన్ అవసరం లేదనిపించింది. షీఈ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్. చూడొచ్చు, వచ్చి ఒక్కసారి ప్రభాస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వచ్చి ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ప్రభాస్ నాకైతే ప్రభాస్ ఒక హగ్ ఇవ్వాలనిపించింది తెలుసా, ఒక్కసారి ప్రభాస్ కి హగ్ ఇవ్వాలనిపించింది. చాలా బాగుంది. చిన్న అంటే అవన్నీ డిఫరెంట్, ఇదంతా డిఫరెంట్. ఇప్పుడు ఈ మూవీ విషయంలో అయితే ఎవ్వరు ప్రభాస్ చిన్న మూవీస్ అని అయితే అన్నాడు. మారుతి సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే ఇలాంటిది ట్రై చేయొచ్చు అని ప్రభాస్ కి అనిపించడం గ్రేట్. ఇప్పుడు అంత కొన్ని మల్టీ స్టారర్ తీసిన హీరో బాహుబలి రేంజ్ తీశాడు, హారర్ ట్రై చేయొచ్చు అని అనిపించింది అండ్ బాగా డెలివర్ చేశాడు డైలాగ్స్ కూడా. ముగ్గురు హీరోయిన్స్ అవసరం లేదు యాక్చువల్లీ, ఒక హీరోయిన్ చాలు. మొత్తం సినిమా అంతా ప్రభాస్ ని ఇట్లా చూస్తున్నాం మేమైతే, అంత బాగుంది. నిధి అగర్వాల్ క్యారెక్టర్ అసలు అవసరం లేదు, అసలు ఆమెను ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాదు. కొంచెం లాగ్ ఉండే బట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ప్రభాస్ ని ఇలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రభాస్ ఈ మూవీలో మనం కాదు, కొన్ని సీన్స్ ప్రభాస్ కూడా భయపడ్డాడు, అట్లా బాగుండే. అంటే చాలా మంది రాజాసాబ్ 2 ఉందని అంటున్నారు. 2 ఉంది అంటే వర్తే అంటారా రాజాసాబ్? ఎస్ డెఫినెట్లీ. 2లో ఇక్కడైనా ట్విస్ట్ ఉన్నాయి, 2లో ఇంకెన్ని ట్విస్ట్ వస్తాయని వెయిట్ చేస్తున్నాం మేమైతే. హైలైట్ సీన్స్ అంటే ఏంటి? కొన్ని ఉన్నాయి చెప్పొచ్చా? అంటే క్రొకడైల్ సీన్స్ అండ్ ప్రభాస్ లుక్స్ అన్న, ఒక హారర్ సీన్ ఉండే, హ్యారీ పాటర్ లెవెల్ ఉండే హారర్ సీన్, చాలా బాగుంది. అవును లేదు యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేసాం ఒక సీన్ లో అక్కడ ప్రభాస్ ఉంటాడని, బట్ బ్యాక్ నుంచి చూపిస్తారు కానీ ఫేస్ చూపారు. అది కొంచెం డిసప్పాయింట్. మేబీ 2లో రావచ్చేమో ప్రభాస్ అలాంటి. చూడమని చెప్పండి ప్లీజ్. ప్రభాస్ హారర్ నేను అంటున్నా కదా, ప్రభాస్ కూడా భయపడ్డాడు కొన్ని సీన్స్ లో. సినిమా చూడకుండా మాట్లాడితే ఏం చెప్పలేము. ఎక్కువ సీన్స్ లో డూప్ ని పెట్టి తీశారు, ప్రభాస్ గారిని పెట్టలేదు అని చెప్పి చెప్తారు. మాకు అలా అనిపించలేదు. ఏ యాంగిల్ లో ఎక్కడ గానీ ప్రభాస్ దగ్గరలేదు, మారుతి గారు దగ్గరలేదు. అసలు ఏ సినిమా భయం బాధ ఏ సినిమా ఇంత అద్భుతంగా రాదన్న, అదైతే ప్లీజ్ కమ్ అండ్ వాచ్, యూ విల్ అండర్స్టాండ్. 3 days లో మెగాస్టార్ వస్తున్నారు, మరి మెగాస్టార్ తో ఆల్వేస్ రాజాసాబ్ ఇంకేం బీట్ చేయదు ఈ సంక్రాంతికి, ఓన్లీ రాజాసాబ్ మాత్రమే. రాజాసాబ్ సీనియర్స్ ఫస్ట్ అని అన్నారు కదా, రాజాసాబ్ సీనియర్స్ అన్న, మాకు మా సీనియర్ అన్న జూనియర్ అన్న ఏదైనా మా రాజాసాబ్. మెగాస్టార్ ప్రభాస్ ఇద్దరు పక్కా బీట్ చేస్తారన్న 1001%. సూపర్ ఉన్నాయి. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు సినిమాతో. అంటే ఎవరి వ్యూ వాళ్ళది ఉంటుంది, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు అందరికీ నచ్చాలని లేదు, మా పాయింట్ ఆఫ్ వ్యూ మాకు నచ్చింది. రాజాసాబ్ 2 కూడా ఉంది కదా, రాజాసాబ్ 2 ఉంది అన్నారు, బట్ అది ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మారుతి దగ్గర నుంచి, దీనికి మించి ప్రభాస్ దగ్గర నుంచి. చాలా మంది సాయంత్రం అని అంటున్నారు.
మారుతి గారి ఇంటికి వెళ్తున్నాం విల్లాకి అంటున్నారు ఫ్యాన్స్ అందరూ. అది ఇంకా అంతవరకు నేను ఏం చెప్పలేను వాళ్ళది, ఇంకా ఫ్యాన్స్ వాళ్ళ ఉద్దేశం వాళ్ళది. హైలైట్ సీన్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్ సీన్స్ అంటే చాలా ఉన్నాయి, చాలా అంటే డిఫరెంట్ గా చూసాము ప్రభాస్ ని ఇప్పటిదాకా చూసిన ఎలివేషన్స్ లో. అండ్ గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ సన్ రిలేషన్షిప్ చాలా బాగుంది, బాగా చూపించారు. ఆడియన్స్ లోనే మిక్స్డ్ టాక్ వచ్చింది కదా, మరి పాన్ ఇండియన్ లెవెల్లో అందరికి నచ్చుతుందా? అందరికీ నచ్చుతుందా అంటే వాళ్ళు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు కొంచెం అక్కడక్కడ అనిపించవచ్చు, కొంచెం డల్ అయింది, కొంచెం ఇంకా హైప్ ఇవ్వచ్చు అని చెప్పి. బట్ స్టిల్ ఇంకా ఇవ్వచ్చు, బట్ మాకైతే నచ్చింది, మేము ఎంటర్టైన్ చాలా. 1000 రూపీస్ పెడితే వర్తే అంటారా మరి స్టోరీకి? అంటే కొంచెం రేట్స్ అయితే ఎక్కువ పెంచారు, అంత అవసరం లేదు అని అనుకుంటున్నాం మేము. వింటేజ్ ప్రభాస్ లో ఉన్నాడమ్మా. వింటేజ్ ప్రభాస్ కంపల్సరీ, వింటేజ్ ప్రభాస్ చాలా అసలు అసలు బ్యాక్ టు మిర్చి, అసలు ఆ లుక్స్ చాలా బాగున్నాయి అన్నమాట. కామెడీ చెట్టు అని చెప్పి చాలా మంది అన్నారు. అందరూ అన్ని జోనర్లకి ట్రై చేస్తున్నాడు ప్రభాస్, సో అందరికీ ఛాన్స్ ఇస్తున్నాడు. సో ఎవరి రివ్యూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. క్రొకడైల్ సీన్ ని చాలా మంది ట్రోల్ చేస్తారు స్టార్టింగ్ లో, మరి సినిమాలో ఎలా ఉంది? బాగుంది సినిమాలో క్రొకడైల్ సీన్ చూడ, అంటే డిఫరెంట్ గా ఫైట్ కానీ మనం కొన్ని చూపించిన సీన్స్ మేబీ పార్ట్ 2 లో ఉండొచ్చు అవి, బట్ ఇక్కడైతే పార్ట్ వర్తే అంటారా? ఆ ఓల్డ్ మ్యాన్ గెటప్ లేదంట నిజమే. ఓల్డ్ మ్యాన్ లేదు. ప్రభాస్